ప్రైజ్ ద లార్డ్, షాలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us so much. ఇక్కడ మీకు 2 వాటర్ బాటిల్స్ కనిపిస్తున్నాయి కదండి. ఆ 2 వాటర్ బాటిల్స్ ని 2 బిలీవర్స్, ఇద్దరు మనుషుల కింద అనుకోండి. సో ఇక్కడ ఉన్న ఇద్దరు మనుషులు అంటే 2 బిలీవర్స్, వన్ ఈస్ ప్రేయర్ఫుల్, స్పిరిచువల్ ఫుల్, ఫెయిత్ఫుల్. బట్ అనదర్ వాటర్ బాటిల్ వచ్చి ప్రేయర్ నీల్, స్పిరిచువల్ నీల్, ఫెయిత్ నీల్. అంటే ఒకరేమో ప్రార్థనలో, విశ్వాసంలో, స్పిరిచువల్ గా చాలా కంప్లీట్ గా ఏసైతో కనెక్షన్ పెట్టుకున్నారు. బట్ ఇంకొక వాటర్ బాటిల్ అంటే ఇంకొక పర్సన్ ప్రేయర్ లో, స్పిరిచువల్ గా, ఫెయిత్ఫుల్ గా లేకుండా బ్రతుకుతున్నారు. ఒక రోజు ఏమైందంటే ఇక్కడ మీకు క్యాండిల్ కనిపిస్తుంది కదా, క్యాండిల్ రిప్రజెంట్స్ ట్రబుల్స్, మన జీవితంలో వచ్చే కష్టాలు అనుకోండి. సో ఎప్పుడైతే ఈ యొక్క కష్టాలు వచ్చినాయో ఒకసారి ఈ యొక్క బాటిల్ చూడండి. ప్రేయర్ఫుల్ గా ఉన్న వ్యక్తి, స్పిరిచువల్ గా, ప్రేయర్ఫుల్ గా, ఫెయిత్ఫుల్ గా ఉన్న వ్యక్తి అంటే ఆ ఒక్క వాటర్ ఫిల్ అయిన వాటర్ బాటిల్ ని మనం ఎప్పుడైతే ఫైర్ దగ్గర పెడుతున్నామో దానికి ఏమీ అవ్వట్లేదు. ఎందుకంటే ఏసైతో కనెక్షన్ ఉంటేనే మనం ఏ ప్రాబ్లం అయినా జయించగలం. బట్ సెకండ్ వాటర్ బాటిల్ చూడండి, మీరు బాటిల్ని పర్సన్తో కంపారిజన్ చేసుకోండి. సెకండ్ బాటిల్లో ఫెయిత్ఫుల్ లేదు, ప్రేయర్ఫుల్ లేదు, స్పిరిచువల్ లైఫ్లో కూడా ఎదగట్లేదు. సో ఎప్పుడైతే ట్రబుల్ వచ్చిందో ఆటోమేటిక్గా ఆ యొక్క బాటిల్ షేప్ మారిపోవడం జరిగింది. అంటే ప్రార్థన జీవితం మనలో లేనప్పుడు మనం కూడా అట్లానే అయిపోతామండి. సో ట్రబుల్ వచ్చినప్పుడు దాన్ని ఓవర్కమ్ ఎట్లా చేయగలమంటే ఏసైతో కనెక్షన్ ఉంటేనే మనం ఓవర్కమ్ చేయగలం. ఏసైతో కనెక్షన్ లేకపోతే మన లైఫ్ కూడా ఎలా అయితే ఒక ప్లాస్టిక్ బాటిల్ ఫైర్ వచ్చిన వెంటనే లోపల వాటర్ లేనప్పుడు ఎలా అయితే కాలిపోయిందో అలానే మన లైఫ్ కూడా అయిపోతుందండి. సో అందుకు ఏసైతో కనెక్షన్ పెట్టుకోండి. సో ఆల్వేస్ బీ ప్రేయర్ఫుల్, స్పిరిట్ఫుల్ అండ్ ఫెయిత్ఫుల్ ఇన్ యువర్ life. Have a blessed day in Christ Jesus. Jesus loves us so much. Amen.